దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము ఏప్రిల్ నెల 26వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 141వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథములో దావీదు గొప్ప రాజుగా కనిపించినను దేవుని యందు తనకు గల తగ్గింపు గురించి మనము ధ్యానించుకుంటున్నాము. కీర్తనల గ్రంథములోనే 22వ సంకీర్తన 6వ వచనంలో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నేను నరుడను కాను, నేను పురుగును అంటూ ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. అయితే ఈ కీర్తనకారుని తన శత్రులేమి, భక్తిహీనులేమి, తనను పెట్టే హింసలకు భయంకరమైనటువంటి అపనిందలు కానీ హింసలు కానీ కీర్తనకారుణ్ణి దేవుని నుండి ఏమాత్రము వేరు చేయలేకపోయాయి. కీర్తనల గ్రంథములో 119వ సంకీర్తన 61వ వచనములో చూడండి ఒకసారి. కీర్తనకారుడు ఏమంటున్నాడు? భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు అని అంటున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవా, ఎన్ని ఇబ్బందులు వచ్చినను, నా పగవారు నన్ను చంప ప్రయత్నించినను, నీ ఉపదేశములను కానీ నిన్ను కానీ విడువక ఉన్నాను అని గానం చేస్తున్నాడు. దావీదు ఒక దేశానికి రాజైనను నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అని దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చెప్పినట్లు మనము చెప్పగలమా? తోటి మనుషులతోనూ, సంఘ విశ్వాసులతోనూ, బంధువులతోనూ, స్నేహితులతోనూ చిన్న చిన్న విభేదాలు వచ్చినా ఎంతో కోపం తెచ్చుకుంటాము. ఆ పరిస్థితుల్లో దైవభక్తిని కూడా ప్రక్కన పెట్టి మన గొప్పతనాన్ని, మన యొక్క కోపాన్ని మనం చాటుకుంటానికే ప్రయత్నం చేస్తాము. అలా చెయ్యకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. నిత్యము నిలిచే వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ వాక్యం ద్వారా మనము స్థిరపడి ఉండేలా దేవుని కాపుదల అనుగ్రహించమని దేవునికి ప్రార్థన చేద్దాము. ప్రేమగల తండ్రి, ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. నీ దివ్య వాక్యాన్ని నిత్యము ఇలా ధ్యానించుకునే భాగ్యాన్ని, గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. మేము ఎల్లప్పుడూ తండ్రి నీ వాక్యము ద్వారా మేము స్థిరపడి ఉండి నీ పరలోకాశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, నీ కాపుదలలో మేము జీవించే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.